మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పదేళ్ల బాలుడు రోడ్డు ప్రమాదం కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కేసు అప్పగించిన కోర్టు. మొన్న శుక్రవారం రాత్రి జూబ్లీ హిల్స్ లో జరిగిన యాక్సిడెంట్ కేసులో 10 ఏళ్ల శర్వ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. తనింకా హాస్పిటల్లో చికిత్స పొందుతూ స్పృహలోకి రాలేదు. ఈ ఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యి కఠిన శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అర్జున్, రే అర్జున్, స్వీటీ, స్వీటీ ఏంటి లేచావు? వాటర్ ఏమైనా తాగుతావా? వద్దు పిన్ని. మరెందుకు లేచావు? దోమలు బాగా కుడుతున్నాయి పిన్ని. ఒక్క నిమిషం ఉండు స్వీటీ. ఏది చెయ్యవు? ఇంక పడుకోనా? థ్యాంక్ యూ పిన్ని. ఇట్స్ ఓకే, పడుకో. గూడేడిసిన రెక్కకు తోడే పైవాడే, మిన్నే జారిన చుక్కకు నీడై ఉంటాడే. ఆట పాటల్లో నా జోడీ పైవాడే, అలసి సొలసే వేళ అమ్మై ఉంటాడే. కలలే తడిసే వేళ కొడుకే పడతాడే. ఉల్లల్లాయి జోలాలి వీడే. ఆరీరారో ఆరీరారో, అడుగే పడక నువ్వే
నీ కేసు గురించి మొత్తం మాట్లాడానురా. నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు. నాకెందుకో టెన్షన్గా ఉంది. సార్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అర్జున్ నాకు ఎప్పటి నుండే ఫ్రెండ్. అర్జున్ నాకు మీ గురించి అంతా చెప్పాడు. ఏదో పొరపాటున జరిగిపోయిన దానికి మీరు మాత్రం ఏం చేయగలరు? కానీ టీవీలో న్యూస్ చూస్తుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. సార్, మీరు ఈ కేసు గురించి మర్చిపోతే మంచిది. ఇదిగో, నేను ఈరోజే ఆవిడతో ఈ కాగితాల మీద సంతకం పెట్టిస్తాను. కేసు వెనక్కి తీసుకునేలా చేస్తాను. మీరు నన్ను నమ్మండి. కేసు అనేది మొత్తం క్లోజ్ చేస్తాను సార్. ప్రాబ్లం ఏమీ కాదు కదా? ఒకవేళ వేరే లాయర్స్ ఎవరైనా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే? సార్, మేము ఇన్వాల్వ్ అయ్యామని తెలిస్తే వేరే ఏ లాయరు కూడా ఎవ్వరూ ఈ కేసు తీసుకోరు. ఎందుకంటే మాకు కొన్ని అండర్స్టాండింగ్స్ ఉంటాయి. మీరు చెప్తుంటే ధైర్యంగా ఉంది, కానీ ఎక్కడో డౌట్ కొడుతుంది. ఆవిడ వెనక్కి తగ్గుతుందంటారా? సార్, తనకి చదువు లేదు. సంతకాలు నేను చేయిస్తాను. డబ్బు కూడా లేదు. ఎంతో కొంత డబ్బు ఆశ చూపించి నోరు మూయిస్తాను. ఇంకేముంది, ప్రశాంతంగా మీరు గుండెల మీద చెయ్యేసుకొని హ్యాపీగా నిద్రపోవచ్చు. ఆ, అది ఫీజ్. అబ్బెబ్బే, వాడు డబ్బు చేత్తో ముట్టుకోడు. ఏదైనా ఉంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే. నువ్వు నాకు పంపించేయి, నేను ఆడికి పంపించేస్తాను. ఓకే. ఏయ్, ఆగు. ఎవరు నువ్వు? నేనే పిలిపించాను పద్మ. ఇదిగో చూడు బాబు, నువ్వు ఆ రూంలోనే వర్క్ చేయాల్సింది. వెళ్ళు. అక్క, ఏం వర్క్ అక్క? పిల్లల గదిలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి పద్మ. వంశీ, ఆ కలర్ కాదు. ఇదిగో రెడ్ కలర్ వై. అక్క, ఎవరతను? ఏమో, నాకేం తెలుసు. ఏంటలా ఉన్నాడు భయంకరంగా? అక్క, నాకు చాలా భయం వేస్తుంది. నాకు భయం వేస్తుంది వంశీ.